నాయింది ఇంకా ఎక్కట్లేము. ఆగక్క నన్ను ఆడలేవు. అరే ఏం గేమ్ ఆడుతున్నావు తమ్మి? పబ్జి అక్క. అరే పబ్జి ఆడదురా పిక్చర్ మేక. ఆగక్క. ఓ అరే ఇది కూడా ఆడుకోవడం అవసరం అంటావా? నా ఫోన్ ఇది పబ్జి ఆడదురా. పిలుస్తుంది ఈరోజు ఏంటి? ఏం చేస్తారు మీరు? ఆ ఫోన్ అన్ని తీసుకోవడానికి మంచి మూడ్ లో ఉన్న ఆట ఏం చెప్పినా నేను ఈరోజు లెవెన్ అందరు మంచి మూడ్ ఉన్నాం అక్క. గేమ్ లో ఎప్పుడు ఆటనేనా? ఈరోజు ఏంటి అసలు గుర్తుందా మీకు? నేను ఏం చెప్పి వెళ్ళినా పొద్దున చెల్లె ఓడిపోయేది. నువ్వు ఓడిపోయేదాన్ని. సరే మీకు కొట్ల టాపండి, ఫస్ట్ పూజ చేద్దాం. లెవెన్ వచ్చి ఖరాబ్ చేసినావు. కొద్దిగా అయితే చెల్లె ఓడిపోయేది. ఆటలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. నేను నీకు పొద్దున ఏం చెప్పి వెళ్ళినా పూలు పండ్లు అన్ని పక్కన పెట్టినట్లు పక్కన పెట్టి మర్చిపోయి గేమ్ ఆడుతున్నాను. సరే మర్చిపోయినావు కదా, ఈరోజు పండుగ సరేనా? అన్ని రెడీ చేసి పెట్టినావు కదా, పూజ స్టార్ట్ చేద్దాం. లేవండి. ఏం పండుగ అయితే ఏం దక్క, నేను ఎంత మంచి పబ్జి ఆడుతున్నా. ఎప్పుడైనా ఆడుకోవచ్చు. నువ్వు పండుగ రోజు పండుగ చేసుకుంటున్నావు. పండుగ చేయాల్సింది పూజ. లెవెన్ తొందర. వాడికి పబ్జి పిక్చర్. పండుగ రోజు కూడా వాడు పబ్జి. అప్పుడు పండుగ రోజు కూడా ఫోన్ పట్టుకునే ఉంటాడు. తమ్ముడు ఎక్కడున్నావు? అక్కని తీసుకొచ్చిన అక్కని తీసుకొచ్చినావా? నేను ఇంకెక్కడ ఫోన్ పట్టుకొని ఎడ కూర్చున్నావు అనుకున్నా. పండగ పూట అన్నావు కదా, అందుకు అక్క కూడా పక్కన కూర్చోబెడితే అటు పోతుంటే పక్కన కూర్చుంది. మంచి పని చేసినావు. సరే గాని ఏంది చేస్తుంది మా వెరైటీగా? వెరైటీ ఏముంది? ఎప్పుడు చూడలేదా? దీపం పెడుతున్నాడు దేవుడికి. అవును, నన్ను తీసుకొచ్చా సైడ్ నుంచి వెళ్తుంటే. ఇంట్లో పూజ చేస్తున్నాము, అందుకే అందరు ఉండాలని చెప్పేసి తీసుకొచ్చినట్టు. మనం పండుగ రోజు శ్రీరామనవమి కదా, అందరం కూర్చొని పండుగ చేసుకుందాం మనం. సరే కూర్చోండి. సరే స్టార్ట్ చేద్దామా మరి? కాదు, అది దేవుడి కోసం తెచ్చింది, నీ కోసం తెచ్చింది కాదు. పూజ అయిపోయినాక తిందువు. సరే కానక్క, సీతారాముల కళ్యాణం అంటారు. అసలు వాళ్ళ పెళ్లి ఎట్లా జరిగిందో, ఏం జరిగింది కొంచెం చెప్పక్క, మేము కూడా వింటాము. సరే కానక్క, ఈరోజు శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం? శ్రీరాముడు వసంత ఋతువులోని చైత్ర శుద్ధ నవమి రోజు జన్మించారు. అందుకే ఈ రోజు శ్రీరామనవమి చేసుకుంటాం మనం. నేను చాలా సినిమాలు చూసిన, అది నిజమేమో. ఏందుల్లా అందరు వచ్చిరా, ఇదేంటి చెట్పట్ కవర్ పట్టుకొని ఈయన తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడా? राम राम सेवार चौका आणि श्रीरामनवमी మీరు ఉత్సవం కరినమా हम से भड़काने सिद्धंगा था तम सामने सिद्धंगा चौका चटपट खबर हम तमार फैंस अब लाओ श्रीरामनवमी कुकुच करायचं काय काय करायचं और विशिष्टता काय कायचं మొత్తం కిలాంచు అజన చెప్తారు కదా అందరు కలిసి ఈ రోజు శ్రీరామనవమి నా కళ్ళంతా దాని మీదే ఉంది. ఈ రోజు అరటి పండ్లు అన్ని తినేయాలి నేను, ఆ తర్వాత ఏదైనా. సరే అక్క. నాకు కూడా కొంచెం తెలుస్తాం. నేను రామాయణంలో చదివిన శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజు హిందువులు ప్రత్యేకంగా ఈ రోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అంటే विष्णु गाय को आपने मन क्या रूप में वो पत्स गाय को रामुడు గా ఏగో కసే నిష్టక ఎవరు చెప్తారు? సీత వాళ్ళ నాన్న జనక మహారాజు సీతకు స్వయంవరం పెడతాడు. అప్పుడు ఎక్కడెక్కడ నుంచో రాజులు వస్తారన్నమాట స్వయంవరానికి.
అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఎవరు ఎత్తలేని శివధనుస్సును తాను ఎత్తి విడిచేస్తాడు. అప్పుడు జనక మహారాజు ఏం చేశారంటే రాముల్లోని వీరత్వాన్ని చూసి సీతకి ఇతనే రాముడే కరెక్ట్ అయిన వరుడు అని వాళ్ళిద్దరికి కళ్యాణం చేస్తారు. అప్పటి నుంచి మనం లోక కళ్యాణంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటాం. దాన్ని శ్రీరామనవమి అంటారు. అలాగే ఇంకొక విశేషం కూడా ఉంది ఇదే రోజు. అయితే శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మిస్తాడు కదా. అదే విధంగా వాళ్ళ పెళ్లి కూడా ఇదే రోజు జరుగుతుంది అనమాట. చైత్రశుద్ధ నవమి రోజే మధ్యాహ్నం 12 గంటలకే కూడా సీతారాముల కళ్యాణం కూడా ఉంటుంది అనమాట. రాముడు ఇదే రోజు జన్మిస్తాడు, కళ్యాణం కూడా వాళ్ళకి ఇదే రోజు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మా భాషలో చెప్తే ఆగండి ఒక నిమిషం. सीता ने स्वयंवरं हरकत से देखो लोक में मार्च देखो राजु मत मातानी ओन इंद्रधनुष कोण पाड़स को ओन मार्च वाले दूच करके ताने सीता बाप जनक महाराजु कत्से तो ओन कोणे पाड़े जना ओढ़ती जा रहा देखो राम मातानी वो बाण में पाड़न ओन टोना के ओन टोना कचना येती नंडे बलवंतुडु येती नंडे वीरुडु अजी मार्च वाली कत्ती मळे निकल के तानी रामुडुन गाय को सीता ने पेल्ली कराना के अज्जे काय ने तो बाई की जकोर उंदाड़ा रामुडु हुयो करके तानी और तो पाड़ उंदाड़ा और पेल्ली करके तानी और पच्चा उंदे पेल्ली करके तानी बाई की छे अब आपण काय करा तो पूजा करतानी रामायण विशिष्टम को काय को तमिन माने छे अब उंदे पूजा करतानी बा కన్నా ఖాణకు మాత్రం నేను చదువు మొత్తం ఖాళీ ఉండడం అప్పుడు స్టార్ట్ కరా సార్ సరే అక్క ఇంకా పూజ స్టార్ట్ చేసిద్దామా అగరవత్తులు అవన్నీ అయిపోయినాయి ఇంకా పెళ్లి పూలు ఏవో తెచ్చిరు కదా పూలు పెట్టి కొట్టెంకాయ కొడతాడు. సూపర్ 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 ఎక్కడే బాగా మాట్లాడి బాయ్ సరే కానీ ఇప్పుడు అయిపోయిందన్న ఫోన్ ఎక్కడ ఉందక్క ఎందుకు పబ్జి ఆడాలక్క మళ్ళీ నా అసలే మధ్యలో వచ్చి అక్క ఆఫ్ చేసేసి పూజ చేసేటప్పుడు కూడా నీకు గేమ్ ఏంద్రా ఈ పూజ ఏముంది ఇప్పుడు కాసేపు అయితే తినేస్తాము దానికి ఏముంది పబ్జి అయితే అసలు ఎట్లా ఆడాలంటే ఇప్పుడు అంటే పబ్జి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయని ఈ గేమ్స్ ఆడుతున్నారు. అప్పట్లో అసలు పండగ అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని శ్రీరామ కళ్యాణాన్ని వీక్షించి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏంటో ఇలా తయారయ్యారు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే అక్క ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. మరి స్మార్ట్ ఫోన్ కాకుండా ఇంకా దేన్ని పడతాం చెప్పు. స్మార్ట్ ఫోన్స్ అంటున్నారు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. దానివల్ల మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి, కానీ దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంటుంది. మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంప్రదాయాలను కాపాడుతూ మన ముందు వచ్చే జనరేషన్స్కి కూడా వాటి విశిష్టత ఏంటో తెలియజేయాలి. ఇప్పుడు అబ్బాయి వరకు అబ్బాయికి ఇది ఒక ఆయనతో అవి ప్రతి ఒక్క చిత్రం బ్రదర్ సెల్లుచ్చారు కానీ కాయవాసు సెల్లు అయ్యి ప్రతి ఒక్కరు స్టడీ పరంగా ఊ పరంగా కనుకతో సెల్లు అయ్యి కానీ ప్రతి ఒక్కరు ఓ సెల్లుని అటెండ్ చేస్తా అని ఓడి ఈ కరేరో ఏడు करे व्हाट्सएप में हैप्पी श्री राम निकल खा ले रहे हो हैप्पी पेरेंट्स डे करने खा ले रहे इससे माय सेल्लु माय कर तो काई है एक याड़ी ने आपने ये ने आपन कतरा प्रेमिंचाको आपने सांप्रदायाన్ని కూడా హెన్ ప్రేమించు కాబట్టి आपने सेलून अटेंड जो प्रति ఒక్కది విశిష్ట ప్రతి ఒక్క పండుగన आपण కూరేను కాయను जो पद्धति मारा तो ఆచరచ కానీ ప్రతి ఒక్కటి సెలూన్ మాత్రం అటెండ్ అవ్వమతే अब अक्का की जो మాత్రం ఊజ్ కాబట్టి आपण కూడా శ్రీరామనవమి हम కైదే जो అత్ర మామూలుగా కొంత తమ జరా వారు స్పెషల్ గా కర్నూలు కోరలేరు సహమైతే అంతేగాక మనం ఏదో చిన్నవి చేసుకున్నాము వాళ్ళ కొంచెం ఆనందంగా ఫుల్ గా చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి పండగ ఒక డీజే వచ్చింది కుణస్ పండుగ డీజే కాలేదానికి కుదిరు లోపలేమో మనము దేవుని పూజిస్తాం బయటేమో ఏదేదో పాటలు పెట్టుకుంటాం ఆ హైకన్ కూడా అయిపోయి బార్ మాయ కాయకో రాముడే పాట కాలేదాని బార్ కాయకో రామయ్య వస్తాయ పాట కాలతో కూరచ్చుకోతాం ఆస్తిని జనా తమ కూడా పద్ధతి आपने पूर्विकुल बाइक जो अपन पूर्विकुल कुकेट्स को वो नहीं आपने पद्धति का अपन रियोनो आपने पद्धति में आपने करना अक्का చెప్పేద్దామా చెప్పేద్దాం. వీత్రి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి మా భాషలో కూడా చెప్పలేము, నేను చెప్తుంటా మీరు చెప్పండి.
చట్పట్ ఖబర్ దేఖ్ రహే సేనా చట్పట్ ఖబర్ దేఖ్ రహే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సరే గారక్క ఆ ప్లేట్ తెచ్చేయండి, నేను తింటాం ముందు. నువ్వే తినేమో నేను తినాలి. మీరే తింటారా, నేను కూడా వస్తున్నా. ఆ. ఏ అదంతా